18వ సర్గము విభీషణునకు ఆశ్రయము ఇచ్చుటయుక్తమే అని శ్రీరాముడు తన నిర్ణయమును ప్రకటించుట శరణాగతరక్షణము నా వ్రతము అని తెలిపి విభీషణుని తోడ్కుని రమ్ము అని సుగ్రీవునితో పలుకుట. శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలకు ఎట్టి వికారములకును లోనుగాక హనుమంతుని వచనములకు ప్రసన్నచిత్తుడయ్యెను. సకల శాస్త్రార్థములను ఆకళింపు చేసుకొనిన ఆ మహాత్ముడు స్థిరచిత్తముతో తనలోని భావములను ఇట్లు వెల్లడించెను. మిత్రులారా, విభీషణుని గూర్చి నేనును కొంత వివరింతును. మీరు మనయందరి యొక్క శ్రేయస్సును కోరెడివారు కావున నేను పలికెడి వచనములను సావధానులై పూర్తిగా ఆలకింపుడు. మిత్రభావముతో శరణుగోరి నాకడకు వచ్చిన వానిని ఏది ఏమైనను త్యజింపను, నిరాకరింపను. ఒకవేళ అతనిలో దోషమేదైనను ఉన్నను దానిని పట్టించుకునరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పుగాదు. కనుక నేను విభీషణునకు తప్పక ఆశ్రయమిచ్చెదను. శ్రీరాముని వచనములను వినిన పిమ్మట సుగ్రీవుడు ఆ పలుకులను బాగుగా ఆలోచించి రాజనీతిని దృష్టిలో ఉంచుకుని ఇట్లు నుడివెను. ప్రభూ, ఇతడు దుష్టుడైనను కాకున్నను మనకేమి పని? ఇతడు రాక్షసుడు. మిగుల సంకట పరిస్థితిలోనున్న అన్ననే వదిలిపెట్టి వచ్చినవాడు. ఇంక ఇతడు ఎవరిని మాత్రము వదిలిపెట్టకుండును? సత్యపరాక్రముడైన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని అందరినీ ఒకసారి పరికించి చూచెను. పిదప చిరునవ్వు నవ్వుచూ శుభలక్షణుడైన లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, శాస్త్రములను అధ్యయనము చేయనివాడు, గురుజనులను పెద్దలను సేవింపనివాడు సుగ్రీవుని రీతిగా పలుకజాలడు. సోదరా, విభీషణుడు తన అన్నను పరిత్యజించి వచ్చుట దోషము అని సుగ్రీవుడు పలికెను. కాని ఈ విషయములో ధర్మసూక్ష్మము ఒకటి గలదు. అది లోకములో సుప్రసిద్ధమైనది, రాజులందరికిని తెలిసినదే. ఇక దానిని గూర్చి తెల్పెదను. లోకమునందు రాజు తమ జ్ఞాతులను, ఇరుగు పొరుగు దేశాధిపతులను శత్రువులనుగా భావించుచుండుట సహజము. వారు సంకట పరిస్థితులకు లోనైనప్పుడు దెబ్బతీయుటకు ప్రయత్నించుచుందురు. ఆ భయకారణముననే విభీషణుడు ఇచటికి వచ్చినాడు. నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను, తమ వంశము వారిని హితైషులనుగానే భావింతురు. కాని దాయాది సత్పురుషుడైనను రాజులు అతనిని శంకింతురు. విభీషణుడు సత్పురుషుడే, తన బంధుజనుల హితమును కోరెడివాడే. కాని దుష్టుడైన రావణుడు ఇతనిని శంకించుట వలన ఇతడు తన రక్షణకై ఇచటికి వచ్చి ఉండవచ్చును. కనుక ఇతడు తన సోదరుని విడిచి వచ్చుట దోషముగాదు. శత్రుపక్షము నుండి వచ్చిన వానిని, విభీషణుని చేరదీయుట దోషము అని నీవు పేర్కొని యుంటివి. ఆ విషయమును గూర్చి గూఢ నీతిశాస్త్రమును అనుసరించి వివరించెదను వినుము. మనము అతని వంశమున పుట్టినవారముగాము. కనుక అతడు మనకు జ్ఞాతికాడు. శంకింపవలసిన పనిలేదు. ఈ రాక్షసుడు విభీషణుడు రాజ్యమును కాంక్షించి మన యొద్దకు రాలేదు. రాక్షసులలో కూడా జ్ఞానులు ఉందురు. ఇతడు అట్టివాడే. అందువలన ఇతనిని మనపక్షములో చేర్చుకొనుట సమంజసమే. సహజముగా జ్ఞాతులెవరునూ కలిసిమెలిసి ఉండరు. అందువలన వారు నిశ్చింతగా సంతోషముతో ఉండజాలరు. బిగ్గరగా మనలను శరణుగోరుటను బట్టి రావణుని భయముతో అతడు ఇచటికి వచ్చినట్లు కనబడుచున్నది. రాక్షసులలో పరస్పరము భయములు ఆవరించినట్లున్నవి. కావున విభీషణుని పరిగ్రహించుట యుక్తమే. నాయన సుగ్రీవ, ప్రపంచములో భరతుని వంటి సోదరులుండరు. తండ్రికి నా వంటి పుత్రులుండరు. నీ వంటి మిత్రులను ఉండరు. తల్లి అయిన కైకేయి కారణముగా తండ్రి నుండి రాజ్యాధికారము ప్రాప్తించినను దానిని పరిత్యజించి భరతుడు వనములలోనున్న శ్రీరాముని కడకు వచ్చి, అన్నా, రాజ్యాధికారము నీదే, నేను నీ దాసుడనైయుందును అని పలికినాడు. అట్టి ఉత్తమ సోదరుడు భరతుడు. శ్రీరాముడు వనవాసమునకు బయలుదేరగా ఆయన ఎడబాటునకు తట్టుకొనలేక దశరథ మహారాజు స్వర్గస్థుడాయను. మాతాపితృసేవలతో ఆదర్శ జీవితమును గడపిన శ్రీరాముడు మిగుల ఉత్తమపుత్రుడగుట వలననే తండ్రి ఆయన విరహమునకు తల్లడిల్లి మృత్యుముఖమున చేరెను. శ్రీరాముడు లక్ష్మణుడును ఎంతగా కోపించినను వారి మీదగల దృఢమైన మైత్రితో వారిని అనుసరించిన సుగ్రీవుడు ఆదర్శమిత్రుడుగా లోక ప్రసిద్ధిగన్నవాడు. లక్ష్మణుని సమక్షమున శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మిగుల ప్రాజ్ఞుడైన సుగ్రీవుడు లేచి నమస్కరించుచూ ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. కార్యదక్షుడవైన ఓ రామా, ఈ విభీషణుని రావణుడే పంపియుండునని భావింపుము. కనుక ఇతనిని బంధించుటయే యుక్తమని నేను తలంతును. రావణుని ఆదేశముపై ఈ విభీషణుడు కుటిల బుద్ధితో ఇచటికి వచ్చినాడు. పుణ్యపురుష, ఇతనిని పూర్తిగా విశ్వసించి నిశ్చింతగా ఉన్నచో అదను చూచుకుని ఈ మాయావి నిన్ను, లక్ష్మణుని, నన్ను హతమార్చగలడు. కనుక మహాబాహు క్రూరాత్ముడగు రావణునకు సోదరుడైన ఈ విభీషణుని, అతని అనుచరులను వధించివేయుటయే సముచితము. మాటాడుటలో నేర్పరియు వానరులకు రాజు అయిన సుగ్రీవుడు వాక్య విశారదుడైన రఘువరునితో ఇట్లు పలికి మిన్నకుండెను. అంతట శ్రీరాముడు సుగ్రీవుని వచనములను విని వాటిని గూర్చి లోతుగా పరిశీలించెను. అనంతరము ఆ కపీంద్రునితో మేలైన వచనములను ఇట్లు నుడివెను. సుగ్రీవ, ఈ రాక్షసుడు దుష్టుడైనను
దుష్టుడు కాకున్నను ఇతడు ఏ విధముగనైనను ఏ కొంచెముగానైనను నాకు కీడు చేయగలడా? వానరేంద్ర, నేను తలచికొన్నచో ఈ లోకమునగల పిశాచములను, దానవులను, యక్షులను, రాక్షసులను కొనగోటితోడనే మట్టుపెట్టెదను. ఒక పావురము తనకు శత్రువైన ఒక వ్యాధుడు తనను శరణుగోరగా ఆ పక్షి యథోచితముగా ఆదరించి తన మాంసముతో ఆతని ఆకలి దీర్చెను. ఆ కిరాతుడు ఆ పావురము యొక్క భార్యనే చంపియుండెను. అయినను తనకడకు వచ్చిన అతనిని ఆకపోతము సత్కరించెను. కపివర, ఒక పక్షియే శరణాగతుని ఆదుకునినప్పుడు మానవుడనైన నేను ఎలా ఆశ్రయమిచ్చి ఆదుకొనరాదు? కండు మహర్షి కణ్వ మహాముని యొక్క కుమారుడు. సత్యవాది అయిన అతడు ధర్మప్రబోధకమైన ఒక గాథను పూర్వము తెలిపియుండెను. ఇప్పుడు దానిని వివరించెదను వినుము. శత్రుసూదనుడవైన సుగ్రీవా, శత్రువైనను అంజలి ఘటించి దీనుడై శరణుజొచ్చి అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు ఆర్తుడైనను గర్వించినవాడైనను తన ప్రతిపక్షము వారిని శరణుజొచ్చినప్పుడు వారు నిశ్చయబుద్ధితో తమ ప్రాణములను ఒడ్డియేననో అతనిని కాపాడవలేను. భయపడిగాని, ఆపద్ధర్మమును ఎరుగకగాని, లాభాపేక్షతో, స్వార్థబుద్ధితో గాని శక్తిగలవాడై యుండియు ఏదేని ఒక నెపముతో ఆ శరణుజొచ్చిన వారిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందల పాలగుటయేగాక మీదు మిక్కిలి నరక బాధలను గూడపొందును. శరణుజొచ్చినవానిని రక్షింపక చూచుచు మిన్నకున్నచో ఆ శరణాగతుడు నష్టపోవుటయేగాక ఇతని సమస్త సుకృతములను, సుకృత ఫలములను తీసుకునిపోవును. అనగా శరణాగతుని రక్షింపని వారి యొక్క సుకృతములన్నీయును నశించును. శరణాగతులను రక్షింపకుండుట మహాదోషము. దానివలన నరకము తప్పదు. అపకీర్తియువచ్చును. కీర్తి ప్రతిష్టలు దెబ్బతినను, బలపరాక్రములు నశించును. కండు మహర్షి నుడివిన పలుకులు నిత్య సత్యములు, ఉత్తమమైనవి, లోకముచే ఆదరింపదగినవి, ధర్మ సమ్మతములు, కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయినవి, సద్గతులను ప్రాప్తింపజేయినవి. కావున వాటిని నేను పాటించెదను. నేను నీవాడను అని పలుకుచు ఎవరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచోవారికి సకల ప్రాణులకును అభయమిత్తును, వారిని రక్షింతును. ఇది నా వ్రతము. వానరోత్తమా, సుగ్రీవ, విభీషణునకు నేను అభయమిచ్చుచున్నాను. వెంటనే అతనిని తోడ్కొనిరమ్ము. అతనికేగాదు స్వయముగా రావణుడే వచ్చి శరణు గోరినను వానికిని నేను అభయమిచ్చెదను. కపివరుడైన సుగ్రీవుడు శ్రీరాముని వచనములను విన్న పిమ్మట మైత్రి కారణముగా చొరవచూపి ఆరగువరునితో ఇట్లు పలికెను. జగన్నాథ, నీవు సమస్త ధర్మములను ఎరిగినవాడవు, సకల ప్రాణులకును సుఖప్రదాతవు, అత్యంత శక్తిశాలివి, సన్మార్గమున ప్రవర్తించువాడవు. అట్టి నీవు ఇట్లు ధర్మసమ్మతములైన వచనములను పలుకుటలో వింతయేమున్నది? నీవును హనుమంతుడును పలికిన సహేతుకములైన వచనములను బట్టియు అతని ముఖకవళికలను అనుసరించియూ అతనిని నేను అన్ని విధములుగా పరీక్షించితిని. అంతేగాని విభీషణుడు సజ్జనుడని నా అంతరాత్మకును నాకును తెలియును. రఘువర, మిగుల ప్రాజ్ఞుడైన విభీషణుడు ఈ క్షణము నుండి మనకు మిత్రుడై మనలో ఒకడగును. పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు విభీషణునితో శ్రీరామచంద్ర ప్రభువు నీకు అభయమిచ్చినాడు అని తెలిపెను. ఆ కపివరుని మాటలను వినినంతనే ఇంద్రుడు గరుత్మంతునివలే శ్రీరాముడు విభీషణుని సమాగమనమునకు త్వరపడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 18వ సర్గము.